The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Luke 17:32. లూకాసు వార్త 17వ అధ్యాయము 32వ వచనం. Remember Lot's wife. లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి. Out of the many solemn warnings that are written in the scriptures, this is one of such. దేవుని యొక్క వాక్యము లేఖనాల్లో మనకి ఇవ్వబడినటువంటి గంభీరమైన హెచ్చరికల్లో ఈ చదువుకున్న భావం కూడా అదొక హెచ్చరిక. And we have already seen why we started meditating the life of Lot's wife. లోతు భార్య యొక్క జీవితాన్ని మనం ఎందుకు ధ్యానించడం మొదలుపెట్టామని దాని గురించినటువంటి సంగతులు కూడా మేము ఇంతవరకు చూసాం. Everybody thought that she is saved. అందరూ ఏమనుకుంటారంటే ఆమె రక్షణ పొందిందని. She came out of the wrath of God. When the Lord is showing the wrath in the form of the fire and brimstone on Sodom and Gomorrah, she came out. కానీ ఆమె ఆ ఉగ్రతలో నుండి వెలుపలికి వచ్చినటువంటిదిగా కనబడుతుంది. ఎందుకంటే అగ్ని గంధకముల చేత ఆ సొదొమ గొమొర్రా మీద దేవుని ఉగ్రత కుమ్మరించబడుతున్నప్పుడు ఆమె వెలుపలికి తీసుకురాబడింది. Yes, undoubtedly she is escaped. She was escaped from the wrath of God. చెప్పాలంటే నిస్సందేహంగా ఆమె దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించబడింది. Everybody thought that she is a saved woman. ప్రతి ఒక్కరు కూడా ఆమె రక్షణ పొందినటువంటి స్త్రీ అని అనుకున్నారు. But we know what has happened. అయితే మనం ఎరుగుదాం ఏం జరిగిందని. If you go to Mount Sodom in Israel, you can see what has happened. మీరు ఇశ్రాయేల్ దేశంలో సొదొమ పర్వతం అని ఉంటుంది, అక్కడ వెళ్ళినట్లయితే ఏం జరిగిందని మీరు చూడగలుగుతారు. So that's why she is a very danger signal before the believers. Some of us, we are thinking we are saved and we are going forward unless we check our lives carefully. Is it an emotional following or spiritual following, we can understand. అంచేత ఆమె చాలా మంది విశ్వాసులకు ప్రమాద సంకేతకంగా ఉంది. ఎందుచేతంటే చాలా మంది చాలా అనుకుంటారు నేను రక్షణ పొందాను అనేటువంటి ఆ యొక్క మరి ఆ ఉద్దేశంతో వారు ముందుకు వెళ్తూ ఉంటారు. అయితే పరీక్షించుకోవాల్సింది ఏంటంటే ఏదో ఉద్రేకపూర్వకమైనటువంటి నిర్ణయంతో నేను ప్రభువుని వెంబడిస్తున్నానా, లేక నిజమైనటువంటి ఆత్మీయమైనటువంటి నిర్ణయంతో ఆయన వెంబడిస్తున్నానా. We thought of seeing three important things from her life. ఆమె జీవితంలో నుండి 3 ప్రాముఖ్యమైనటువంటి సంగతుల్ని మనం చూడటం మొదలుపెట్టాం. The first one is the privileges, what she enjoyed. మొదటి సంగతి ఆమె యొక్క ఆధిక్యతలు, అంటే ఆమె ఏం ఆనందించింది అనే సంగతులు. And we are meditating that thing only. ఆ విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం. And secondly, we wanted to see her problems, that is the mistakes or the sins what she have committed. రెండోదిగా ఆమె సమస్యలు, అంటే ఆమె చేసినటువంటి తప్పిదాలు, ఆమె పాపములు చేసింది ఏంటని. They are warnings to us. అవన్నీ కూడా మనకి హెచ్చరికలుగా ఉన్నాయి. And thirdly, we wanted to see her punishment. మూడోదిగా ఆమె పొందినటువంటి శిక్ష అనేది మనం చూడగలుగుతాం. So now we are seeing her privileges. కనుక ఇప్పుడు ప్రస్తుతం మనం ఆమె ఆధిక్యతలను చూస్తుంటున్నాం. And number one we have seen already. మొట్టమొదటిది ఇదివరకు మనం చూసాం. And she is from a very godly family background. ఆమె ఎంతో దైవ భక్తి కలిగినటువంటి కుటుంబ వెనుక చరిత్రకు చెందినటువంటిది. We have seen very vividly about the background of Abraham and how he was saved. మనం ఎంతో వివరంగా చూసాము అబ్రహాం యొక్క వెనుక చరిత్ర, ఆయన ఎలాగన రక్షణ పొందాడు అనేటువంటి సంగతులన్నీ. And Lot's wife was so privileged to be married into the family on the earth that was serving the Lord. Very few families are there, maybe a half a dozen or at the most 10 families are there. And she was made a daughter-in-law to such a wonderful family. అది లోతు భార్యమ్మ గమనించినట్లయితే ఆ దినాల్లో భూమి మీద ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి కుటుంబాలు ఎక్కువగా, అంటే 6 లేక 10 మాత్రమే ఉంటాయి. అయితే అలాంటి ఆత్మీయమైనటువంటి ఒకే కుటుంబం అబ్రహాము కుటుంబంలోనికి ఆమె మరి వివాహం చేత జత చేయబడటము, కోడలుగా రావటం అనేది ఎంతో గొప్ప ఆధిక్యత ఆమెది. Because the population was also not that much during those days. ఎంచేతంటే ఆ దినాల్లో ఉన్నటువంటి జనాభా కూడా అంత ఎక్కువగా లేదు. During the days of Noah, only 8 people are there in the entire globe. నోవహు దినాల్లో అయితే పూర్తి భూమి మీదంతటా కూడా 8 మంది ఉన్నారు. And slowly the children were born unto them. మెల్లిమెల్లిగా వారికి పిల్లలు పుడతా వచ్చారు. And when we come to the first one, Ham's son is Cush and Cush son is Nimrod. కనుక మొదటి కుమారుడు మనం చూస్తే మొదటిగా హాము కుమారుడు కూషు, ఆ కూషు కుమారుడు నిమ్రోద్. Very few families are there. కనుక చాలా తక్కువ కుటుంబాలు ఆ దినాల్లో ఉన్నాయి. Of course, in the line of Shem, almost 9 to 10 generations are passed because they gave birth to the children quickly. అయితే ఈ షేము యొక్క వంశావళి మనం గమనించినప్పుడు
ఆ ఒక 8 నుండి 9 తరాలు త్వరితగతిన జరుగుతూ వచ్చాయి. ఎందుచేతంటే వారు పిల్లలు కనటం అనేది త్వరగా అంటే 30 సంవత్సరాల ఆ ప్రాయంలో వారికి పిల్లలు జన్మించారు. We have seen at what age they gave birth to their seed. మనం చూస్తూ వచ్చాము వారు ఏ వయసులో వారు పిల్లలు జన్మనిస్తూ వచ్చారని. So very few families are there, and the idolatry was rampant because of Nimrod and even because of Abraham's father. కనుక మరి చాలా తక్కువ కుటుంబాలు ఆ దినాల్లో ఉన్నాయి. అయితే నిమ్రోదును బట్టి అదే కదా అబ్రహాం యొక్క తండ్రిని బట్టి కూడా ఆ దినాల్లో విగ్రహారాధన ఎంతగానో వ్యాపించినటువంటి పరిస్థితి అది. Nimrod started building Babel. నిమ్రోదు బాబేలు గోపురాన్ని కట్టడం ఆరంభించాడు. And he started building that tower even above the water level of the Noah's flood. ఆ యొక్క గోపురాన్ని నోవహు దినాల్లో జలప్రలయము ఆ నీటి మట్టం ఎంత ఎత్తుగా వచ్చిందో దానికంటే ఎత్తుగా దాన్ని కట్టడానికే మొదలు పెట్టాడు. God cannot do anything if God's wrath is there up to that level only, and let us build a tower above that level. Nobody can harm you if you are under my control. These were the slogans of Nimrod. ఈ నిమ్రోద్ యొక్క నినాదాలు ఏంటంటే ఆ నీళ్లు ఎంతవరకు సాగిపోయాయో అంతవరకే దేవుని ఉగ్రత. అయితే మనం దానికి మీదిగా కట్టినట్లయితే ఈ దేవుని ఉగ్రత గాని ఏది గాని మనం తాకలేదు అని ప్రజలకు చెప్తా వచ్చాడు. So what I want to tell is very few godly families are there. కనుక ఏం చెప్పబోతున్నానంటే ఆ దినాల్లో చాలా తక్కువ ఈ భక్తి కలిగినటువంటి దైవికమైన కుటుంబాలు ఉన్నారు. Noah's family, Noah was still alive at the time of the birth of Abraham. నోవహు కుటుంబము అబ్రహాము జన్మించిన సమయంలో నోవహు ఇంకా ఉన్నాడు. Maybe Shem's family. బహుశా షేము కుటుంబము. Like that very few families. ఈ రీతిగా చాలా తక్కువ కుటుంబాలు మాత్రమే. Is it not a privilege? God has joined her to one of the best families that were living on the earth on that day. చూడండి ఆ దినాల్లో చాలా శ్రేష్టమైనటువంటి ఆత్మీయ కుటుంబాల్లో ఒక కుటుంబంలోనికి వివాహం ద్వారా ఆమెను చేర్చినటువంటిది నిజంగా ఎంతో గొప్ప ఆధిక్యత ఆమెది. It is not an ordinary privilege. అది సామాన్యమైనటువంటి ఆధిక్యత కాదు. And secondly, తర్వాత రెండోది we all have read already in the past weeks that Lot, her husband, was a righteous man. గత వారాల్లో మనం చూస్తూ వచ్చాం మనం అందరం కూడా ఆమె లోతు ఆమె భర్త లోతు కూడా నీతిమంతుడని. Yes, their faith is not an ordinary faith. వారి విశ్వాసము సాధారణమైనటువంటి విశ్వాసం కాదు. Maybe the faith of Abraham, maybe the faith of Lot, maybe the faith of Sarah, and their faith is not an ordinary faith. It is not a formal business to them. చూడండి ఈ అబ్రహాం యొక్క విశ్వాసం కావచ్చు లేక లోతు విశ్వాసం కానీ షారా యొక్క విశ్వాసం కానీ అదేదో సామాన్యంగా నామకార్థమైనటువంటి విధానములో వారి యొక్క ఆత్మీయత లేదు. For the sake of their calling, they sacrificed so much. ఎందుకంటే వారికి ఇవ్వబడినటువంటి పిలుపుని కొరకై వారు చాలా త్యాగం చేసుకొని వారు బయలుదేరారు. And their godliness was the ruling principle of their lives. వారి జీవితాల్లో వారి యొక్క దైవికమైనటువంటి ఆ భక్తి వాళ్ళని నడిపించేటువంటి నియమంగా ఉండింది. Many times we come to the house of God casually and we are so satisfied. I am also present in the house of God, and go away, and after an hour or two or one day what is preached, everything we will forget. మనం కూడా చాలా సార్లు దేవుని ఇంటికి వస్తాము, నేను కూడా కూర్చున్నా, నేను కూడా ఉన్నాననేటువంటి సంతృప్తితో వెళ్ళిపోతాము. అదో ఒక గంట తర్వాత ఒక 2 దినాల తర్వాత ఏం చెప్పారు అనేటువంటిది పూర్తిగా మర్చిపోతాం. Their faith and their godliness was not like that. It costed them so much. అయితే వారి విశ్వాసం కానీ వారి యొక్క భక్తి కానీ ఆ విధానంలో లేదు కానీ వారు దాని కొరకు ఎంతగానో గ్రహించలించారు. They have to leave their land, their families, even their relatives, and they have to go to a place which God is showing unto them. చూడండి వారు తమ స్వదేశాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది. వారి కుటుంబాలని వారి రక్త సంబంధాన్ని అందరినీ విడిచిపెట్టేసి దేవుడు వారికి చూపించేటువంటి దేశానికి వారు బయలుదేరారు. When we were discussing or meditating about the life of Lot, మనము లోతు యొక్క జీవితాన్ని గురించి చర్చిస్తున్నప్పుడు ధ్యానిస్తున్నప్పుడు at that time, in one sense we have seen Lot has sacrificed a lot when compared to Abraham. మనం చూస్తూ వచ్చాము ఒక విధానములో అబ్రహాంతో పోలిస్తే లోతు ఇంకెక్కువగా సమర్పించుకున్నటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. God called Abraham and asked him to leave, and Abraham could talk to God. What about Lot? By seeing Abraham, he left everything and came. చూడండి అబ్రహాం విషయానికి వచ్చినప్పుడు దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు, అబ్రహాంను వెలుపలికి రమ్మని పిలిచాడు. అయితే ఈ లోతు విషయానికి వచ్చినప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడలేదు, ఆయనతో పిలవలేదు, కానీ అబ్రహాం యొక్క విశ్వాసాన్ని చూసి ఆయన బయలుదేరాడు. To be the wife of such a great man, really it is a privilege. కనుక అంత గొప్ప వ్యక్తి యొక్క భార్యగా ఉండటం అనేది నిజంగా చాలా గొప్ప ఆధిక్యత. And the third privilege we have already seen in the past weeks. గత వారాల్లో మనం చూసాము మూడవ ఆధిక్యతను కూడా. The godly experiences Lot's wife had. లోతు భార్య కలిగి ఉన్నటువంటి ఆ దైవికమైన అనుభవాలు. With her own eyes, she have seen
how God delivered her own husband from those four kings. చూడండి, ఆమె సొంత కళ్ళతో చూస్తూ వచ్చింది ఏ రీతిగా తన భర్తను ఆ నలుగురు రాజుల బారిలో నుండి దేవుడు విడిపించాడు అనేటువంటి ఆ సంగతి. And she have seen Abraham receiving promises from the Lord. అంతేకాదు అబ్రహాము దేవుని యొద్ద నుండి వాగ్దానాలు పొందటం ఆమె చూసింది. Probably every time when Abraham is building the altars, the family members, especially Sarah, maybe Lot and his wife, they are the closest circle. They must be observing what Abraham is doing. అబ్రహాము ప్రతిసారి కూడా బలిపీఠాలను కడుతా ఉన్నటువంటి సమయంలో ఆ కుటుంబంలో సన్నిహితులైనటువంటి వారు ఎవరంటే షారా, లోతు భార్య కనుక చాలా సమీపంగా సంగతులన్నీ వారిని గమనిస్తూ చూస్తున్నారు. And how Abraham rejected the wealth of Sodom, she have seen with her own eyes. తర్వాత ఆ ఇచ్చుని తన సొంత కళ్ళతో ఈ అబ్రహాము సొదొమ ఆస్తినంతా కూడా ఇలాగ నిరాకరించాడు అనేది చూసింది. And she heard about the mysteries about Melchizedek. తర్వాత ఈ మెల్కీసెదెకును గురించినటువంటి ఆ మర్మాల్ని కూడా ఆమె వినింది. With her own eyes she have seen the angels and felt the touch of the angels. ఆమె సొంత కళ్ళతో దేవదూతలను చూసింది. అంతేకాదు దేవదూతలు వారిని ముట్టుకొని వారు చేయబట్టుకొని రావడం కూడా వారు చూశారు. These are not ordinary privileges. ఇవన్నీ కూడా సామాన్యమైన సాధారణమైన ఆధిక్యతలు కావు. But why the Lord is telling that remember Lot's wife? మరి అలాగైతే ఎందుకని ప్రభు చెప్తున్నాడు లోతు భార్యను జ్ఞాపకం Though చేసుకోండి. she is having all these wonderful privileges, they were not having any good effect in her life. చూడండి, ఆమె ఇలాంటి అద్భుతమైనటువంటి ఆధిక్యతలు కలిగి ఉన్నా కూడా అవేవి కూడా ఆమె పైన ఆత్మీయమైనటువంటి ప్రభావాన్ని చూపలేకపోయాయి. In spite of all these spiritual warnings and opportunities and messages, we all know she died graceless and godless. చూడండి, ఆమె కలిగి ఉన్నటువంటి ఇలాంటి ఆత్మీయమైనటువంటి ఆధిక్యతలు కావచ్చు, ఆత్మ సంబంధమైనటువంటి అవకాశాలు, హెచ్చరికలు ఆమె పొందింది, వర్తమానాలు పొందింది. అయినా కూడా ఆమె జీవితంలో భక్తిహీనురాలుగా దేవుని ఎరగనటువంటి స్త్రీగా మరణించింది. Though she was hearing so much about God, though she is moving with the people of God, her conscience was never quickened. చూడండి, ఆమె దేవుని గురించి ఎంతో ఎక్కువగా వింటా ఉన్నప్పటికీ కూడా ఆ దేవుని ప్రజల మధ్యలో ఆమె సంచరిస్తున్నప్పటికి కూడా ఆమె మనస్సాక్షి ఏమాత్రం కూడా ఆత్మీయమైనటువంటి మేల్కొల్పు పొందలేదు. Her will never came under the obedience of God. అంతే కదా, ఆమె చిత్తము కూడా దేవుని యొక్క అధీనంలోనికి ఎన్నడూ రాలేదు. Her affections are always on the things of the world, not on the things of above. ఆమె ప్రేమ మక్కువలంతా కూడా ఈ భూ సంబంధమైనటువంటి వాటి మీద ఉన్నాయి కానీ పైన ఉన్నటువంటి వాటి మీద లేదు. Directly I am telling, నేరుగా నేను చెప్తున్నాను, after hearing a good message, ఒక మంచి వర్తమానం విన్న తర్వాత many godly people, they are sharing the word of God. చాలా మంది మరి దైవజనులైనటువంటి వారు వాక్యం పంచుకుంటున్నారు. Sunday, Tuesday or Wednesday or Thursday or other days, ఆదివారం కావచ్చు, మంగళవారం, బుధవారం, గురువారం, మిగతా దినాల్లో we are attending the meeting. We are coming so sacrificially in spite of corona and sitting, and we are attending the meeting. మనము ఎంతో మరి దేవుని సమర్పించుకొని దేవుని మందిరానికి వస్తున్నాం, బయట పరిస్థితి బాగాలేనప్పుడు కూడా కూర్చున్నాం, దేవుని వాక్యం వింటున్నాం. After the meeting is over, అయితే కూడిక అయిపోయిన తర్వాత how many of us are talking about the message? మళ్ళీ ఎంతమంది ఈ వర్తమానాల గురించి మాట్లాడతారు? The meeting is over, immediately going to the sister from where you purchased this. Is not our discussion is going away from God? కనుక చూడండి, కూడిక అయిపోయిన వెంటనే ఆ ప్రక్కన సోదరితో మీరు ఎక్కడ కొన్నారండి అని ఆ సంగతులే దేవుని వాక్యం నుంచి దృష్టి తొలగించేవి కదా. You are not talking how God has talked to you. You are not sharing how the Lord has spoken to you with the other people. Immediately jumping into the worldly things means your eyes are never there. Though you are hearing so many messages, your eyes are on earthly things only. చూడండి, నువ్వు వారితో దేవుని వాక్యం గురించి పంచుకోవటం కానీ ప్రభు నాతో ఇలా మాట్లాడినటువంటి సంగతులు వేరే వాళ్ళతో చెప్పుకోకుండా వెంటనే లౌకికమైనటువంటి సంగతుల గురించి చెప్తున్నావంటే నీ ఆత్మ సంబంధమైనటువంటి కళ్ళు ఇంకా తెరవబడలేదని, ఇంకా లోక సంబంధమైన సంగతులే నీ దృష్టిలో ఉన్నాయని అర్థం. How many times we will be discussing things other than the things what we have heard? ఎన్నిసార్లు మనం విన్నటువంటి వాక్యం కంటే భిన్నంగా వేరైనటువంటి సంగతుల్ని మనము చర్చిస్తుంటాం. How many days are over? You sharing with the other person, today God has spoken to me through that verse. కనుక ఎన్ని దినాలు అయిపోయింది ఇలాగ నువ్వు మాట్లాడి ఫలానా ఒక వ్యక్తితో ఈ వచనం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు, ఆ మాట ద్వారా దేవుడు మాట్లాడాడు. The moment meeting is over, we will be jumping into the worldly conversations. కూడిక అయిపోయిన వెంటనే మరి క్షణాన లోక సంబంధమైనటువంటి చర్చ, లోక సంబంధమైనటువంటి సంభాషణే మనది. Lord Jesus Christ is saying, they worship me with their lips, but their heart is very far from me. యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, వారు పెదవులతోనే నన్ను ఆరాధిస్తున్నారు కానీ వారి హృదయములు నాకు దూరముగా ఉన్నాయి అంటాడు. The world was in her heart
and her heart was in the world. చూడండి, ఆమె హృదయము లోకములో ఉంది, లోకం ఆమె హృదయములో ఉంది. Today many of us are like her. ఈ దినాల్లో మనం చాలా మంది అలాగే ఉన్నాం. I am not blaming you, అంటే నేను మిమ్మల్ని but నిందించట్లేదు, this is a time to examine my own life. అయితే నా సొంత జీవితాన్ని పరీక్షించుకోవటానికి కొరకైన The word సమయం. of God is given to examine our own lives. దేవుని వాక్యం ఎందుకు ఇవ్వబడుతుందంటే మన సొంత జీవితాలు పరీక్షించుకోవటానికి. Remember, though you are highly privileged person, those privileges cannot save you. జ్ఞాపకం ఉంచుకో, నువ్వు ఎన్నో ఆధిక్యతలు కలిగినటువంటి వ్యక్తి అయినా కూడా ఆధిక్యతలన్నీ కూడా నీకు నువ్వు రక్షణ పొందటానికి You may ఆధిక్యతలు be సహాయపడవు. enjoying the best preaching. You may be going to the best assembly. Some of the people they say, oh, Hebron is like IIT or IIM. It may be IIT, it may be IIM. All are not passing in that exams. చూడండి, శ్రేష్టమైనటువంటి దేవుని వాక్య వర్తమానాల కింద నువ్వు ఉన్నావేమో, లేక శ్రేష్టమైనటువంటి సమాజానికి వెళ్తున్నావు. చాలామంది అంటుంటారు హెబ్రోన్ అంటే ఆత్మీయంగా ఐఐటి లాంటిది, ఐఐఎం లాంటిది. కనుక అలాంటి వాటిలో నువ్వు ఉన్నా కూడా ఏమాత్రము కూడా మరి మేలు పొందక ఫెయిల్ కావచ్చు. Lot's wife had association with one of the greatest men of God ever lived and walked on this earth, Abraham. చూడండి, లోతు భార్య ఈ భూమి మీద జీవించి నడిచినటువంటి గొప్ప వ్యక్తుల్లో, మహోన్నతమైన వ్యక్తుల్లో ఒక వ్యక్తి అబ్రహాం. ఆయనతో ఆమె నడుచుకున్నది. But those privileges, those relationships could not give her salvation. అయితే చూడండి, అలాంటి ఆధిక్యతలు కానీ ఆమెకున్నటువంటి అలాంటి అవకాశాలు కానీ ఆమె రక్షణని ఇవ్వలేకపోయినాయి. One should allow the Holy Spirit to work in our hearts and to hatch the word of God that is sown. కనుక మనలో ప్రతి ఒక్కరు కూడా మనలో విత్తబడినటువంటి ఆ యొక్క దేవుని వాక్యాన్ని అది ఫలించటానికి కొరకై దేవుని పరిశుద్ధాత్మకి అనుమతి ఇవ్వాలి. Last week we have seen some of the examples. గత వారము కొన్ని ఉదాహరణలు మనం చూస్తూ వచ్చాం. Though Joab was there with David all the time, he never changed. చూడండి, దావీదుతో ఎల్లప్పుడూ యోవాబు ఉన్నా కూడా ఆయన ఎన్నడూ మారలేదు. Gehazi was there very close to Elisha. గెహాజీ కూడా ఎలీషాకి ఎంతో సన్నిహితంగా ఉన్నాడు. Demas was there very close to Apostle Paul. దేమా అపోస్తలుడైనటువంటి పౌలుతో ఎంతో దగ్గరగా ఉన్నాడు. Judas Iscariot was moving with Lord Jesus Christ himself. యూదా ఇస్కరియోతు యేసు క్రీస్తు ప్రభుతోనే ఆయన కలిసి తిరిగినటువంటి వాడు. Lot's wife was a very close relative to Abraham. అయితే లోతు భార్య అబ్రహాముకి ఎంతో సమీప బంధువురాలు. They all died in their sins. అయితే వీరందరూ కూడా వారి పాపముల్లోనే మృతి చెందారు. These are warnings to us. ఇవన్నీ కూడా మనకు హెచ్చరికలు. So we must give room to the Holy Spirit to work through the word of God in our lives. గనుక మన జీవితాల్లో దేవుని పరిశుద్ధాత్మ దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని మనలో పనిచేయటానికి మనం అనుమతి ఇవ్వాలి. These spiritual values are very good. Privileges are very good. They are so valuable. But remember, don't rest entirely on them only. చూడండి, ఆత్మ సంబంధమైనటువంటి ఆధిక్యతలు ఇవన్నీ కూడా చాలా మంచివే, మేలుకరమైనవైనా కూడా సంపూర్ణంగా వాటి మీద ఆధారపడకూడదు. Sometimes what happens, చూడండి, కొన్నిసార్లు ఏం జరుగుతుందో తెలుసా? this is a serious warning to us. ఇది మనందరికీ చాలా తీవ్రమైన హెచ్చరిక. These spiritual privileges, if they won't do good, okay, it is okay. But sometimes they may do positive harm. Remember that. చూడండి, ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఆధిక్యతలు మనకి మంచి చేయలేకపోయాయంటే సర్లే మంచి ఏదో అనుకోవచ్చు, కానీ కొన్నిసార్లు సానుకూలంగానే కీడు జరుగుతూ ఉంటుంది. You are not born again with all these privileges. అంటే చెప్పాలంటే ఈ ఆధిక్యతలన్నీ నువ్వు కలిగి కూడా రక్షణ పొందలేదు. That is one side of the coin. అది నానానికి ఒక వైపు. So these privileges have not done any good to you. Okay. కనుక ఈ ఆధిక్యతలన్నీ నీకు ఉన్నా కూడా నీకు ఏ మేలు జరగలేదు. But sometimes, అయితే కొన్నిసార్లు, as I already spelled out, they may do positive harm. That is, what is the positive harm? I am having all these privileges and you will be in the delusion that I am born again. I am born again. Without being born again, you are thinking that you are born again. Is it not a positive harm? గనక కొన్నిసార్లు ఏం జరుగుతుంది, ప్రమాదం ఏముంటుందంటే ఆత్మీయంగా కూడా ఇలాంటి కీడు నీకు జరగవచ్చు. ఏంటంటే ఎన్ని ఆధిక్యతలు నీకు ఉన్నాయి కాబట్టి నేను రక్షణ పొందాను, నేను మారుమనసు పొందానటువంటి అలాంటి భ్రమలోనికి నువ్వు వచ్చేస్తావు. గనక నీ రక్షణ లేకుండా అలాంటి భ్రమలో ఉన్నటువంటిది నిజంగా అది కీడే కదా. Oh, I am born in a Christian family. నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను, attending a nice church, మంచి సంఘానికి వెళ్తున్నాను, hearing wonderful messages. అద్భుతమైన వర్తమానాలు వింటున్నాను. All these things are good privileges. If you are not born again,
see, they may cause you positive harm because you will be in a delusion. చూడండి, ఇవన్నీ కూడా మంచి అవకాశాలు లేక ఆధిక్యతలు అయినప్పటికీ కూడా నువ్వు తిరిగి జన్మించినట్లు అవుతాయి. ఇవన్నీ కూడా నీకు ఒక రకంగా ఆత్మీయంగా నీకుండి నీకు కీడుకరంగా మారుతున్నాయి. They will sear your conscience. అలాగున్నప్పుడు ఏం జరుగుతుంది? ఆధిక్యతలు ఎక్కువ అయిపోయి నీ యొక్క మనస్సాక్షి వాతవేయబడినట్లుగా And then your heart will become very hard to receive the word of God. అంతేకాదు నీకు హృదయం కూడా దేవుని వాక్యాన్ని స్వీకరించే దాని కొరకై కఠినమైపోతుంది. These privileges sometimes gives you false satisfaction that you know everything. కనుక ఈ ఆధిక్యతలన్నీ నువ్వు కలిగి ఉన్నప్పుడు నీకు ఒక రకమైనటువంటి నకిలీ సంతృప్తిని కలగజేస్తాయి. ఏంటంటే నాకు అన్ని తెలుసులే అన్నట్టు. If somebody some village comes and they talks about Lord Jesus Christ, immediately we will tell, "Arey, what do you know, brother? Right from my birth I am in Hebron." కనుక ఎవరైనా పల్లెటూరు ఊరు నుంచి వచ్చి దేవుని వాక్యాన్ని గురించి తెలుసా అంటే వాళ్ళతో మనం వెంటనే ఏమంటాం అంటే నీకేం తెలుసు, పుట్టినప్పటి నుంచి కూడా నేను హెబ్రోన్లో ఉన్నాను అంటాం. You need not tell all these things. కనుక ఇవన్నీ నాకు చెప్పొద్దు అంటాం. I know John 3:16, Acts 4:12. నాకు తెలుసు అపోస్తల కార్యాలు 3:16, యోహాను 3:16, అపోస్తల కార్యాలు 4:12. I got first rank in my Sunday school. You see, come to my house, how many prizes are there? సండే స్కూల్లో నాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చేది. మా ఇంటికి వచ్చి చూడండి నాకు ఎన్ని ప్రైజ్లు వచ్చాయో. Yes, false satisfaction of knowing everything. కనుక నాకు అన్నీ తెలుసు అనేటువంటి ఒక స్వయం సంతృప్తి మరి నీ లోపల When ఉండిపోతుంది. the word of God is given, what is the response of our heart is very important. దేవుని వాక్యం ఇవ్వబడినప్పుడు దానికి మన హృదయం ఎలా స్పందిస్తుంది అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. One man of God said like this: ఒక దైవజనుడు ఇలాగన్నాడు, "The same fire which melts the wax will harden the clay." చూడండి, ఆయన ఏం చెప్పాడంటే ఈ యొక్క మైనాన్ని కరిగించేటువంటి అదే ఆ నిప్పు లేక అగ్ని అదేం చేస్తుందంటే ఈ జిగట్టమనుని గట్టిపట్టేట్లు చేస్తుంది. Yes, when you see the bricks how they are manufactured, చూడండి, ఈ ఇటుకలు ఎలాగైనా తయారు చేయబడతాయని మీరు చూస్తే they are clay only, అది చూస్తే జిగట్టమన్ను. and to harden them they will be putting in fire or kilns. అవి గట్టిపడడానికి ఏం చేస్తారంటే ఆ అగ్నిలో ఆ యొక్క అగ్ని ఇటుక బట్టీల్లో వేస్తారు, And they will be burning them. అక్కడ వాటిని కాలుస్తారు. The same fire, in the same fire, if you put the wax, immediately it will melt. Fire is not changed, same fire. చూడండి, అదే అగ్ని అదే నిప్పులో మీరు మైనాన్ని అంటే ఈ చూడండి క్యాండిల్ వేసారనుకోండి, అది కరిగిపోతుంది. నిప్పు అదే మారలేదు. How is our heart? Is it like wax or is it like a clay? గనుక మన హృదయం ఎలాగుంది? మైనము వలె ఉందా లేక జిగట్టమన్ను వలె When ఉందా? the word of God is given, are we melting or are we hardening our heart thinking that I know everything? సో దేవుని వాక్యం ఇవ్వబడినప్పుడు మన హృదయం కరుగుతున్నట్లుగా ఉందా లేక నాకు అన్ని తెలుసు అని కఠినపడుతుందా? Somebody said, ఒకరు ఇలాగన్నారు, see, for the growth of these trees and others, ఈ మొక్కలు చెట్లు పెరగదాని కొరకై and apart from the greeniness, the tree needs the sunlight also. చూడండి, ఆ పచ్చదనంతో పాటు చెట్టుకు లేక మొక్కకి సూర్యరశ్మి అవసరం. The same sunlight which gives life to the living tree for its growth, if the branch is cut off, the same light will dry up that branch. చూడండి, ఏ సూర్యరశ్మి అయితే ఆ జీవిస్తున్నటువంటి ఆ యొక్క మొక్కకి జీవాన్ని అందజేస్తుందో అదే సూర్యరశ్మి ఒకవేళ దానిలో నుంచి ఒక ఆ మొక్కలో నుంచి ఒక తీగ నరికివేసి ప్రక్కన పడేస్తే అదే సూర్యుడు దాన్ని కాల్చేస్తాడు, ఎండిపోయేటట్లు చేస్తాడు. Why it is dried up? Because of sun. ఇది ఎందుకు ఎండిపోయింది అంటే సూర్యుని బట్టి. But why it is growing? Because of sun only. అయితే ప్రక్కన ఆ మొక్క ఎందుకు ఎదుగుతుంది? సూర్యుని బట్టి. But what is the difference? అయితే తేడా ఏంటి? That is having life and it is not having life. ఆ మొక్కలో జీవం ఉంది, దీంట్లో జీవం లేదు. So the same sun which makes the living tree to grow, it dries up the dead tree. కనుక సజీవంగా ఉన్నటువంటి ఒక మొక్కను ఎదిగజేసేటువంటి అదే సూర్యుడు ఎండిపోయిన మరి తెగిపోయినటువంటి ఆ తీగను ఎండిపోయేటట్లు చేస్తాడు. And that dead tree, the next step is burning. చనిపోయినటువంటి మా ప్రాణం అంటే జీవం లేనటువంటి ఆ మొక్క తర్వాత ఏం జరుగుతుందంటే కాల్ చేస్తారు. That is what has happened to Lot's wife. అదే లోతు భార్యకు జరిగింది. When the word of God is given, some people are benefited, some people are not benefited. దేవుని వాక్యము ఇవ్వబడినప్పుడు కొందరు దాని వల్ల మేలు పొందుతారు, కొందరు మేలు పొందరు. Many times we think that, okay, I know it. చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే నాకంతా తెలుసు అనుకుంటాం. Yes, if you know, if there is no fruit, remember carefully. చూడండి, నీకు తెలిసి మరి నీకు ఫలము లేదంటే చాలా జాగ్రత్తగా వినండి. This is a quotation I copied from some other book. వేరే పుస్తకంలో ఒకరు చెప్పినటువంటి మాట ఇది. Barren familiarity with the sacred things will harden the human heart. చూడండి, తెలిసినటువంటి సంగతులు తెలుసులే అనేటువంటి
చూడండి ఆ అనుభూతిలో నువ్వు ఉండి అలాగే ఉండినట్లయితే ఫలం లేకుండా అదేం చేస్తుందంటే నేను గట్టిపడేటట్లుగా కఠినమైపోయేటట్లుగా చేస్తుంది. See, you are familiar with the sacred scriptures. అంటే ఆత్మ సంబంధమైన ఆత్మీయమైనటువంటి లేఖనాలతో నీకు పరిచయమై You know the word of God. దేవుని వాక్యం నీకు తెలుసు. But there is no fruit, you are barren. Only it is a barren familiarity. అయితే నీలో ఫలము లేదు. అదేంటంటే నీకు ఆ వాక్యం తెలుసు కానీ నీ లోపల గొడ్డుబారిన పరిస్థితి. And that will not soften the human heart, that will harden the human heart. అది మానవుని యొక్క హృదయాన్ని మెత్తన చేయదు కానీ కఠినపరుస్తుంది. Oh, I know that, I know this. You will be becoming proud only. కనుక ఈ సంగతి నాకు తెలుసు, ఆ సంగతి నాకు తెలుసు అని దాన్ని బట్టి నీలో గర్వమే పెరుగుతుంది. Privileges are good. ఆధిక్యతలు కలిగి ఉండటం మంచిదే. But without the working of Holy Spirit, without the working of the word of God, you cannot be saved. అయితే దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు దేవుని వాక్యం నీలో పని చేయనట్లయితే నువ్వు రక్షణ పొందలేవు. A small physical example. ఒక భౌతికమైనటువంటి విషయంలో ఒక చిన్న ఉదాహరణ. To bring you and me, to give birth to you and me into this world, God used two agents, that is your father and your mother. నిన్ను నన్ను కూడా ఈ లోకంలోనికి తీసుకురావడానికి కొరకే దేవుడు రెండు సాధనాలను వాడారు, తల్లి తండ్రులు. Mother and the father are the agents God used to bring you into this world. ఈ లోకంలోనికి నిన్ను తీసుకురావడానికి దేవుడు ఉపయోగించినటువంటి సాధనాలు నీ తల్లి తండ్రి. That we call birth. దాన్ని జన్మ అంటాం. About rebirth also God is using two agents. అదే రీతిగా పునర్జన్మ విషయంలో కూడా దేవుడు మరలా రెండు సాధనాలు The వాడుతున్నాడు. same principle. అదే నియమం. The man plays the role of the seed, sowing the seed. చూడండి పురుషుడు బీజం విత్తేటువంటి పని చేస్తాడు. Because the word of God is compared with the seed in Luke 8:11. ఎంచేతంటే లూకాసు వార్త 8:11లో దేవుని వాక్యము విత్తనముతో పోల్చబడింది. What is happened in our birth? మన జన్మ విషయంలో ఏం When the జరుగుతుంది? man has sown the seed, the woman has hatched that seed for 9 months. చూడండి ఆ యొక్క బీజం అనేటువంటి పురుషుడిలో నుంచి వచ్చిన తర్వాత ఆ స్త్రీ 9 మాసములు తన గర్భములో ఉంచుకొని అది ఫలించేటట్లుగా గర్భంలో పొదుగుతుంది. Hatching. పొదుగుట. And the same thing has happened in the spiritual life also. ఆత్మీయమైనటువంటి విషయంలో కూడా అదే జరిగింది. When the seed of the word of God, Luke 8:11, when it is sown into our life, లూకాసు వార్త 8:11 ప్రకారం దేవుని వాక్యం అనేటువంటి విత్తనము మనలో అది నాటబడినప్పుడు immediately the Holy Spirit enters into the picture, hatching that is it not right? What you heard, is it not right? Don't you think that the word of God is not right? It takes a little bit time for the Holy Spirit, and result is we are born again. తర్వాత దేవుని పరిశుద్ధాత్మ ఆ వాక్యాన్ని తీసుకుని దాన్ని పొదగటం అంటే ఇది సరైనటువంటి సంగతే కదా, ఇది సరైనటువంటి విషయమే కదా, నీతో మాట్లాడుతుంటే కొంత సమయం పడుతుంది, అటు తర్వాత నువ్వు రక్షణలోనికి వస్తావు. అంటే అదే సంగతి ఇక్కడ కనబడుతుంది. The word of God is seed, Luke 8:11 and 1 Peter 1:23. దేవుని యొక్క వాక్యము విత్తనం, అది లూకాసు వార్త 8:11, మొదటి పేతురు 1:23. And in the very first book of the Bible, Genesis 1st chapter verse 2, the Holy Spirit, the Spirit of God is brooding. చూడండి మొదటి పుస్తకమే బైబిల్లో ఆదికాండం 1:2లో మనం చూసినట్లయితే దేవుని ఆత్మ అల్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. In some of the translations, hatching. కొన్ని తర్జుమాల్లో Engulfing. పొదుగుతున్నట్లుగా మనం చూస్తాం. So brothers and sisters, గనుక సహోదరి you సోదరులారా, may be having so many privileges, but if these two agents, that is the Holy Spirit and the word of God, is not working in your heart, means you cannot be saved. కనుక నీలో అనేకమైనటువంటి ఆత్మీయమైన ఆధిక్యతలు నీకున్నా కూడా ఈ రెండు సాధనలు అంటే దేవుని వాక్యము, దేవుని పరిశుద్ధాత్మ నీలో పనిచేయనట్లయితే నువ్వు రక్షణలోనికి రాలేవు, ఆత్మీయమైన మేలు పొందలేవు. Lot's wife certainly knew who God was. లోతు భార్య ఆమె నిశ్చయంగా ఎరిగినటువంటి స్త్రీ దేవుడు ఎవరనేది. Because of her privileges, her relation with Abraham and Lot. ఎందుకంటే ఆమె కలిగినటువంటి ఆధిక్యతలు అబ్రహాము లోతుతో తాను కలిగినటువంటి సహవాస సంబంధం. But she never followed those truths. అయితే ఆమె జీవితంలో ఎన్నడూ కూడా ఆ సత్యాలని ఆమె పాటించలేదు. Let us examine our lives. గనక మన జీవితాలు మనం We too పరీక్షించుకుందాం. are hearing many messages. మనం కూడా అనేకమైనటువంటి వర్తమానాలు వింటున్నాం. But are those messages are moving from your head to your heart? అయితే ఈ విన్నటువంటి వర్తమానాలన్నీ కూడా నీ యొక్క తల నుండి నీ హృదయంలోనికి వెళ్తున్నాయా? Knowing some of the verses is something different and acting upon them is some other thing. కొన్ని వచనాలు ఏదో తెలిసి ఉండటం అనేటువంటిది ఒక సంగతి అవుతే ఆ వచనాలను మన జీవితాల్లో అన్వయించుకోవటం అనేటువంటిది మరొక సంగతి. Through angels,
She knew about God's wrath but refused to flee from Sodom. ఆ దేవదూతల ద్వారా దేవుని యొక్క ఉగ్రతను గురించి ఆమె ఎరిగింది. అయితే ఆ ఉగ్రత నుంచి తప్పించుకునే దాని కొరకై ఆమె ఇష్టపడలేదు. I shared my imagination in one of the past messages. కొన్ని గతంలో నేను చెప్పినటువంటి వర్తమానాల్లో నేను చెప్పాను ఈ సంగతి. నేను ఇలాగ అనుకుంటున్నానని. Actually, Lot may not be willing to be separated from Abraham. ఈ అబ్రహాము క్షమించండి, లోతు అబ్రహాము నుండి వేరవ్వడానికి ఆయనకి ఇష్టం లేదు. When the problem came between the headmen, ఈ పశువుల కాపరుల మధ్యలో ఈ జగడం పుట్టినప్పుడు, by seeing the attitude of Lot's wife in the later chapter, తర్వాత అధ్యాయములో లోతు భార్య వైఖరిని మనం గమనించి చూస్తే, how she was having attachment with Sodom, ఏ రీతిగా సొదొమతో ఆమె అతుకబడి ఉందనేటువంటి సంగతి, and how she led her life as an unsaved person, ఏ రీతిగా రక్షణ లేనటువంటి వ్యక్తిగా ఆమె జీవితాన్ని జీవిస్తా వచ్చిందని. So from all those things we can come to a conclusion. Probably Lot's wife may be pressurizing Lot to leave Abraham. Let us go to that place. గనుక ఈ సంగతులన్నింటిని బట్టి మనం ఏం నిర్ధారించవచ్చు అంటే, బహుశా లోతు భార్య లోతుని ఒత్తిడి చేస్తూ ఈ స్థలాన్ని విడిచిపెట్టేసి మనం వెళ్దాం రండి సొదొమకు అని చెప్తా ఉండిందేమో. Now we are having sufficient cattle. మనకు చాలంత పశువులు ఉన్నాయి, And okay, we also left everything. మనం కూడా అన్ని విడిచిపెట్టాం So కదా. why to join with him, Abraham? గనక ఎందుకని అబ్రహాంతో ఇప్పుడు ఉండాలి? His God is not with us. అంటే దేవుడు మనతో లేడా? Okay, let us go away. కనుక మనం వెళ్ళిపోదాం రండి. So probably according to my poor imagination, I think Lot's wife is instrumental in separating Lot and Abraham. కనుక నాకున్నటువంటి ఆలోచన ప్రకారంగా నేనేమనుకుంటానంటే, ఈ అబ్రహాము లోతును వేరు చేసే దాని కొరకే ప్రాముఖ్యమైనటువంటి పాత్ర వహించింది లోతు భార్య. Always she have taken the lead role in that family. ఎందుకంటే ఆ కుటుంబంలో ఎప్పుడు కూడా ఆమెనే ముఖ్యమైనటువంటి పాత్ర She తీసుకుంటా is the ఉంది. first person to move out. ఆమెనే వెలుపలికి రావటంలో మొదటిదిగా ఉంది. But అయితే when coming out of Sodom, she is not the first person. She is coming from behind. Remember that. అయితే సొదొమ నుండి వెలుపలికి వచ్చేటువంటి విషయంలోకి వచ్చినప్పుడు మాత్రం ముందు లేదు, ఆమె వెనుకలుండి To వెంబడిస్తుంది. go away from Abraham, she is in the first place. But to come out of Sodom, she followed from behind. 1926 of Genesis. గనక మీరు గమనించండి, అబ్రహామును విడిచి వచ్చే విషయంలో మాత్రం ముందుండి ఆమె నడుస్తూ వచ్చింది, కానీ సొదొమను విడిచి వెలుపలికి వచ్చేటువంటి విషయంలో మనం గమనిస్తే ఆమె వెనుకలుండి నడుస్తూ వచ్చింది అనేది ఆదికాండం 19:26లో మనం చూస్తాం. Knowing fully about the judgment on Sodom. సొదొమ మీద దేవుని యొక్క ఉగ్రత పడుతుందని పూర్తిగా ఎరిగి కూడా Today many of us are like that. ఈ దినాన మనలో చాలా మంది అలాగే ఉన్నాం. We knew about the second coming of Lord Jesus Christ and we know about the future judgment. మనకి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడ గురించి తెలుసు, రాబోతున్నటువంటి ఉగ్రత తీర్పుని గురించి తెలుసు. At many times, how many times we are so slack in the godly things. అయినా కూడా ఎన్ని పర్యాయాలు దైవికమైన ఆత్మీయమైన విషయాల్లో మందుకోటిగా సోమరులుగా మనం ఉంటాం. Oh, she lost all the chances to believe God and she died without God. చూడండి, ఆమె దేవుని యందు విశ్వాసం ఉంచేటువంటి విషయంలో ఆమె పొందినటువంటి అవకాశాలన్నిటిని పోగొట్టి దేవుడు లేనటువంటి ఒక వ్యక్తిగా మరణించింది. So from her privileges, కనుక ఆమె పొందినటువంటి ఆధిక్యతల ద్వారా you and I, we have to have some introspection in our life. నీవు నేను కూడా మన జీవితాల్లో మనం పరీక్షించుకోవాలి. As the church goers, మనము సంఘానికి వెళ్ళేవారుగా, as the members of Christian families, క్రైస్తవ కుటుంబాల్లో సభ్యులుగా, as the children of spiritual parents, ఆత్మ సంబంధమైనటువంటి తల్లిదండ్రులు, not only that, as professing Christians, అంతేకాదు క్రైస్తవులు మనం చెప్పుకునేవారుగా, we must have this introspection in our life. మన జీవితాల్లో మనం ఏ రీతిగా పరీక్షించుకునేటువంటి అవసరం ఉంది. That is the purpose of the Bible study. ఇది బైబిల్ పఠనం యొక్క ఉద్దేశం. Yes, as church goers, సంఘానికి వెళ్ళేవారుగా, you are going to a particular church. నువ్వు ప్రత్యేకమైన సంఘానికి వెళ్తున్నావు. Excellent preachers are there. చూడండి, చక్కని బోధకులు ఉన్నారు. And you are delighting in all those sermons. ఆ వింటున్న వర్తమానాలన్నిటిని బట్టి నువ్వు చాలా And సంతోషిస్తున్నావు. after hearing those sermons, you cannot hear any other body's sermon. ఆ వర్తమానం విన్న తర్వాత ఇంకా వేరే ఒకరి వర్తమానాలు వినడానికి ఇష్టపడు. Because those sermons are giving you so much comfort and revealing so many spiritual truths to you. ఎందుకంటే ఈ వర్తమానాలు నీకు ఎంతో ఆదరణ కలిగిస్తున్నాయి, ఆత్మ సంబంధమైనటువంటి అనేక సత్యాల్ని నీకు బయలుపరుస్తున్నాయి. You learned so many things, so many spiritual things, so many mysteries through those messages. ఈ వర్తమానం ద్వారా ఆత్మీయమైనటువంటి అనేకమైనటువంటి సత్యాల్ని, ఆత్మీయమైనటువంటి అనేక మర్మాలను నువ్వు నేర్చుకున్నావు. And you are thinking it is a great privilege for me to be attached to such a wonderful assembly. ఇలాంటి అద్భుతమైనటువంటి సమాజంలో నేను చేర్చబడటం నాకు గొప్ప ఆధిక్యతను అనుకుంటున్నాం.
Undoubtedly, it is a great privilege to be attached to such an assembly and to hear such great men of God. చూడండి, ఇలాంటి సమాజంలో చేరటము, గొప్ప దైవజనుల యొక్క వాక్యం వినటం అనేది ఏ అనుమానం లేదు, గొప్ప ఆధిక్యత అది. But the question is, అయితే ప్రశ్న ఏంటంటే, how much has gone into your heart? నీ హృదయంలోనికి ఎంత ప్రవేశించింది? Are you guided by the Holy Spirit in your life? నీ జీవితంలో పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు నడిపించబడుతున్నావా? If not, లేనట్లయితే you are not better than Lot's wife. నీవు కూడా లోతు భార్య కంటే ఏమాత్రం కూడా నీ జీవితం మేలైంది కాదు. How many people feel proud? It is a privilege. Brother Bhat Singh named me brother. చూడండి, ఎంతమంది ఇది ఒక ఆధిక్యతగా భావిస్తూ గొప్పగా చెప్పుకుంటారు. It is truly a privilege. భక్సింగ్ గారు పేరు పెట్టారు అంటే నిజంగా ఆధిక్యతే. I am not talking anything against him. దాన్ని ఆయనకు వ్యతిరేకంగా నేనేం మాట్లాడలేదు. Many of us, we will feel so much proud. Oh, what are you thinking? Brother Bhat Singh named me. చాలా మంది అలాగ మన ఆధిక్యతగా భావిస్తుంటూ ఏమంటారంటే, ఏమనుకుంటున్నారు, నాకు భక్సింగ్ గారు పేరు పెట్టారంట, Oh, he baptized me. ఆయన నాకు బాప్తిసం ఇచ్చారు, Arey, where were you? He performed my marriage. ఆయన నా పెళ్లి జరిపించారు, ఆయన అప్పుడు నువ్వు ఎక్కడున్నావు అంట. All these things are wonderful. ఈ He has named you and he has baptized you. He performed your marriage and you are talking about your godly life. But how many things of him have sunk into your life? సో నీవన్నీ అద్భుతమైనటువంటి ఆధిక్యతలే. ఆయన నీకు పేరు పెట్టి ఉండొచ్చు, ఆయన నీకు బాప్తిసం ఇచ్చి ఉండొచ్చు, అదే కాదు నీ వివాహ విషయంలో ఆయన జరిపించి ఉండొచ్చు, కానీ ఆయన ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలోని ఎన్ని సంగతులు నీ జీవితంలో అవన్నీ కూడా ఇమిడిపోయాయి. Not talking simply about him. How many of his qualities have entered into our life? ఆయన గురించి ఏదో మామూలుగా మాట్లాడడం కాదు, ఆయన ఆత్మీయ లక్షణాల్లో ఎన్ని మన జీవితంలోకి ప్రవేశించి. You will not pray for even 10 minutes and you will be talking. All the night brother was praying on his knees. నీ What is the use? విషయానికి వచ్చినప్పుడు 10 నిమిషాలు కూడా ప్రార్థన చేయవు, కానీ భక్సింగ్ గారు తెలుసా ఆయన రాత్రి అంతా కూడా మోకాల మీద ప్రార్థన చేశాడు అని చెప్తే ఏం లాభం? What is the use of telling all those things? ఆయన చెప్పడంలో ఏం లాభం? Oh, he never wasted his time. ఆయన తన సమయాన్ని ఎప్పుడు వ్యర్థం Every చేయలేదు, minute he was utilizing. ప్రతి క్షణాన్ని సరిగా ఉపయోగించాడు. And what about you? నీ విషయం Right ఏంటంటే, from right from the morning till the sunset. ఆ ఉదయం మొదలుకొని సూర్యుడు అస్తమించే వరకు Wasteful things, all wasteful things you are involved. నీవు చేసే పనులన్నీ వ్యర్థమైన పనికిరాని సంగతులే. Then what is the use of talking? Oh, I belongs to so and so assembly, such a great man of God. She is also like that. What are you thinking? Abraham who walked with God is my uncle. What is the use? కనుక చూడండి, ఇలాంటి గొప్ప సమాజంలో నేను ఒక వ్యక్తినని లేక భక్సింగ్ గారు నాకు ఇలా చేసేయడం ఈ సంగతులను చెప్పడం మంచిదే, కానీ దాని వలన నువ్వు కూడా లోతు భార్యలాగే నోయించదంటే ఆమె కూడా చెప్పుకుంటుంది ఏంటి, ఏమనుకుంటున్నావు, అబ్రహాం అంత గొప్ప వ్యక్తి, ఆయన మా బంధువు. And people may be telling, ప్రజలు చెప్తా ఉండొచ్చు, do you know who she is? ఆమె ఎవరో తెలుసా, అలా నడిచి వెళ్తుంది చూసావు, ఎవరో తెలుసా? ఆమె నడిచి వెళ్తుంది ఎవరో తెలుసా మీకు? అబ్రహాం గారు మేనగోడలు. అబ్రహాము మేనగోడలు. ఏడబోయింది, ఎక్కడ పోయింది? ఆమె ఎక్కడ పోయింది? అలా నడుచుకుంటా నరకానికి పోయింది. అలా నడుచుకుంటూ నరకానికి వెళ్ళిపోయింది. Let us be careful. కనుక జాగ్రత్త. Privileges are very good provided they work in your heart. ఆధిక్యతలు కలిగి ఉండడం అనేది మంచిదే, అయితే దానికి షరతు ఏంటంటే అవి మన జీవితాల్లో పని చేస్తే అవి మంచివి. Don't be satisfied because you are attending a very good church, but how much that is told there is sinking into your heart, that is very important. ఓ మంచి సమాజానికి సంఘాన్ని నువ్వు వెళ్తున్నావు అనే దాంతో తృప్తి చెందొద్దు. నువ్వు వెళ్తున్నావు మంచిదే, వాక్యం వింటున్నావు, అయితే అది ఎంతగా నీ లోపల ప్రవేశించి నీలో పనిచేస్తుంది. There is a proverb, తెలుగులో ఒక సామెత ఉంది, ఇంటి పేరు కస్తూరి వారంట, ఇంటి పేరు కస్తూరి వారు, ఇంటిలో గబ్బిలాల కంప అంట. That is a proverb in Telugu. ఇంటిలో గబ్బిలాల కంప అంట. Surname is very wonderful ointment, perfume. ఇంటి పేరేమో చాలా అద్భుతమైనటువంటిది, పరిమళ తైలం వలె. Wonderful name is there. అద్భుతమైన మంచి పేరుంది, but the life is totally far from it. అయితే జీవితం చూస్తే దానికి పూర్తిగా భిన్నంగా వ్యతిరేకం. So as church goers, probably it is a great privilege to come to the house of God in Hebron or some other very Bible believing church, but what about your life? కనుక సంఘానికి వెళ్తున్నటువంటి వారు ఎవరైతే ఉంటున్నారో, హెబ్రోన్ లాంటి మంచి ఆత్మీయమైనటువంటి సంఘానికి వెళ్తున్నారు, లేక బైబిల్ ప్రకారం నడుచుకునేటువంటి సంఘానికి మీరు వెళ్తున్నారు, కానీ ఈ ఆధిక్యతలన్నీ కూడా నీలో ఎలాంటి పని చేస్తున్నాయి, కార్యం చేస్తున్నాయి అనేది ప్రాముఖ్యం. Some of us, we are the members of Christian families. మనలో కొందరు ఈ క్రైస్తవ కుటుంబంలో జన్మించిన వారమి. Yeah, we are so privileged to live in a house where the fear of God is reigning. దేవుని యొక్క చూడండి భయము, దైవభక్తులు
ఏలుతున్నటువంటి అలాంటి కుటుంబంలో మనం జన్మించడం ఉండటం అనేది నిజంగా గొప్ప ఆధిక్యత. Regular family prayers are there. క్రమంగా కుటుంబ ప్రార్థనలు ఉంటాయి. Daily God's word is expounded. అనుదినము దేవుని వాక్యం వివరించబడుతుంది. Regularly coming to the house of God on Sundays, whole family. క్రమముగా ఆదివారం అవుతే కుటుంబం అంతా కలిసి రావటం జరుగుతోంది. But don't be content with these things. అయితే ఈ సంగతులతో తృప్తి చెంది ఉండదు. Simply with these spiritual advantages, you cannot go to heaven. ఏదో మామూలుగా ఈ ఆత్మీయమైనటువంటి ప్రయోజనాలు, లాభాలు, ఈ ఆధిక్యతలు కలిగి ఉంటే నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. They are good. ఇవన్నీ మంచివే. But what about your heart? అయితే నీ హృదయం విషయం ఏంటి? Remember Lot's wife. లోతు భార్యను జ్ఞాపకం చేసుకున్నది. If not, లేనట్లయితే you are no way better than Lot's wife. లోతు భార్య కంటే నువ్వేమాత్రం మెరుగైన దాను వాడు కాదు. Some of us, చూడండి, మనలో కొందరు not only we are the members of the Christian families, but we are the children of spiritual parents as well. క్రైస్తవ కుటుంబంలో మనం ఒకరిగా ఉండటమే కాదు కానీ ఆత్మీయులైనటువంటి తల్లిదండ్రులకి పిల్లలుగా ఉన్నాం. It is a great privilege to have godly parents. దైవికమైన తల్లిదండ్రులు కలిగి ఉండటం అనేది గొప్ప ఆధిక్యత. Many of us have this wonderful privilege. మనలో అనేకులం ఇలాంటి ఆత్మీయమైనటువంటి ఆధిక్యత కలిగి ఉన్నాం. Because their prayers will engulf us. ఎందుకంటే వారి ప్రార్థనలు మనని పూర్తిగా కప్పేస్తాయి. It is a blessed thing to be taught about the godly things in our infancy. చూడండి, మన పసితనము నుంచి కూడా దేవుని వాక్యము, దేవుని సంగతులు చెప్పబడడం అనేది ఆశీర్వాదకరం. To have the understanding about sin, about salvation, about the Holy Spirit, about Lord Jesus Christ, about heaven and judgment. Yes, it is a very good thing to have a knowledge of all these things right from our infancy. చూడండి, మన పసితనం నుంచి పాపం అంటే ఏంటి అనేది, రక్షణ గురించి తెలుసుకోవటము, పరిశుద్ధాత్మ కార్యాలు ఏంటి, యేసుక్రీస్తు ప్రభువుని గురించి తెలుసుకోవటము, రాబో ఉగ్రతను గురించి, తీర్పును గురించి, పరలోకాన్ని గురించి, ఇవన్నీ కూడా తెలుసుకోవటం అనేవి చాలా మంచి సంగతులే. And you know all these things. ఈ సంగతులన్నీ నీకు తెలుసు. Many times when we talk to some of the officers when we are working in the office. చాలా సార్లు ఆఫీసుల్లో పనిచేసేటువంటి అధికారులుగా ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, And though they are having Christian name and all these things, వారికి క్రైస్తవ పేర్లు అవన్నీ ఉన్నా కూడా, when we talk about Lord Jesus Christ and the Bible, immediately they will say, hey, we know all these things, brother, you need not tell. వారు ఏమంటారంటే యేసు ప్రభుని గురించి, బైబిల్ గురించి మాట్లాడగానే వెంటనే ఏమంటారు, ఆ సంగతులు అని మాకు తెలుసు బ్రదర్, వాళ్ళ గురించి చెప్పొద్దు అంటారు. You can't enter heaven because of the spirituality of your parents. Remember that. చూడండి, జ్ఞాపకం ఉంచుకోండి, నీ తల్లిదండ్రులు ఆత్మీయులైనంత మాత్రాన వారిని బట్టి నువ్వు పరలోకానికి చేరలేవు. You must eat the bread of life for yourself. నీ అంతట నువ్వే, నీ కొరకు నీవే ఆ జీవాహారాన్ని నువ్వు తినాలి. Lord Jesus Christ, you must have that personal relationship. యేసు ప్రభుతో వ్యక్తిగతంగా ఆ సంబంధం నీవు కలిగి ఉండాలి. The Holy Spirit has to witness in your heart. Romans 8:16. You are the children of God. నీ జీవితంలో వ్యక్తిగతంగా రోమపత్రిక 8:16 ప్రకారం దేవుని పరిశుద్ధాత్మ నీవు దేవుని కుమారుడవు, కుమార్తెవని సాక్ష్యం ఇవ్వాలి. Some of the things in our Christian life are corporate, but some of the things are very personal. చూడండి, మన క్రైస్తవ జీవితంలో కొన్ని సంగతులు మనం గమనిస్తే సమిష్టిగా అందరు కలిసి చేసే గానీ కొన్ని సంగతులు అవుతాయి వ్యక్తిగతంగా ఒకరే చేసే. Salvation is very personal. రక్షణ అనేది చాలా వ్యక్తిగతమైనది. Your faith is very personal. నీ విశ్వాసము Your వ్యక్తిగతమైనది. sanctification is very personal. నీ పరిశుద్ధపరచబడే జీవితం అనేది చాలా వ్యక్తిగతం. Maybe to go for an open air, we may be going corporately. బహిరంగ స్వార్థకు వెళ్తున్నప్పుడు బహుశా సమిష్టిగా వెళ్తాం. Or while sitting for a love feast, we are sitting all together. తర్వాత ప్రేమ విందు కూర్చున్నప్పుడు అందరం కలిసి కూర్చుంటాం. But some of the things are very personal. అయితే ఆత్మీయంలో విషయంలో కొన్ని సంగతులు వ్యక్తిగతంగా ఉంటాయి. That's why you and I have to introspect our own lives. అందుచేతనే నీవు నేను కూడా మన సొంత జీవితాలను ఒకసారి విమర్శించుకొని Not చూసుకోవాలి. only as the church goers, సంఘానికి వెళ్ళే వారికి మాత్రమే not కాదు, only as the members of Christian families, క్రైస్తవ కుటుంబంలో సభ్యులుగా ఉండటము వాళ్ళు మాత్రమే not కాదు, only as the children of Christian parents, క్రైస్తవ తల్లిదండ్రులకు పిల్లలుగా జన్మించడమే but కాదు, as professing Christians, we have to examine our lives. అయితే క్రైస్తవులమని మనం చెప్పుకుంటున్నప్పుడు మన జీవితాలను మనం ఒకసారి విమర్శించుకోవాలి. Yes, all these privileges cannot save us. ఎందుకంటే ఈ కలిగి ఉన్నటువంటి ఆధిక్యతలన్నీ కూడా మనం రక్షించలేవు. Even knowing the mysteries of the Bible, they cannot save us. బైబిల్లో ఉన్నటువంటి మర్మాలు ఎరిగినంత మాత్రాన అవి మనం రక్షించలేవు. Satan knows many mysteries. చూడండి, సాతానికి చాలా మర్మాలు తెలుసు. And the people who are doing research on religions in the world, they knew so many mysteries about the word of God than you and me. చూడండి, ఈ లోకములో ఆయా మతాల గురించి పరిశోధనలు చేస్తున్నటువంటి వారిని గమనిస్తే నీకంటే నాకంటే దేవుని వాక్యాన్ని గురించి సంగతులు వారికి ఎక్కువ తెలుసు. But what about the testimony of the Holy Spirit about your life? అయితే
నీ జీవితంలో నీ జీవితాన్ని గురించి దేవుని పరిశుద్ధాత్ముడు ఇచ్చే సాక్ష్యమే. Have you come upon the right foundation? సరైనటువంటి పునాది మీదకి నువ్వు వచ్చావా? For the church of God, just now we were singing some of the songs relating to the church. దేవుని సంఘాన్ని విషయాన్ని వచ్చినప్పుడు ఇందాక మనం పాటలు పాడుతూ వచ్చాం, దాంట్లో దేవుని సంఘాన్ని గురించి పాడాం. God has compared it with a building. దేవుడు దాన్ని ఒక భవనముతో పోల్చాడు. A building will have a foundation చూడండి, ఒక కట్టడానికి పునాది ఉంటుంది, and also a superstructure above the ground level. తర్వాత పునాది కింద ఉంటుంది, దాని మీద కట్టడం ఉంటుంది. And two components, that is, one is the foundation, unseen part of the building, and the superstructure, that is the seen part of the building. కనుక దీంట్లో రెండు భాగాలు ఉంటాయి, కనబడినటువంటి సంగతి కింద ఉంటుంది, తర్వాత కనబడేటువంటి పై కట్టడం. And in the Bible also, బైబిల్లో కూడా when the Lord compared the church with a building, ప్రభు సంఘాన్ని ఇలాంటి కట్టడంతో ఆయన పోల్చినప్పుడు he speaks of the foundation and he speaks of the superstructure also. ఆయన కింద పునాదిని గురించి మాట్లాడతాడు, పై కట్టడాన్ని గురించి The మాట్లాడతాడు. foundation, no man can lay it again. Hebrews 6:1-2. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చూస్తే వేయబడినటువంటి పునాది మరలా వేయలేము అని అంటాడు. There are 6 steps there. అక్కడ 6 మెట్లున్నాయి. Repentance from dead works, నిర్జీవ క్రియలను విడిచి మారుమనసు పొందుట, and faith towards God, దేవుని పక్షాన విశ్వాసము, and then baptism, తర్వాత బాప్తిస్మము, then laying on hands, హస్త నిక్షేపణ, then the resurrection, పునరుద్ధానం, and the eternal judgment. నిత్యమైన తీర్పు. 6 steps are there. They are foundation. Nobody can change it. చూడండి, ఈ 6 మెట్లులాగా ఉన్నటువంటి ఈ సంగతులు పునాది లాంటి సత్యాలు ఎవరు వాటిని మార్చలేరు. See any building. మీరు ఏ భవనాన్ని అన్నా చూడండి, If they want to renovate that building, they may make 2 rooms, 5 rooms, or 5 rooms, 2 rooms, but the foundation will be the same. చూడండి, ఒక భవనాన్ని వాళ్ళు మరలా మరమ్మతు చేసి సరిగా చేసుకోవాలి, ఇంకా మార్చుకోవాలంటే 5 గదులను 2 చేయొచ్చు, 2ని 5 చేయొచ్చు, కానీ పునాదిని మాత్రం అలాగే So ఉంటుంది. these 6 are the foundational principles for the church of God. కనుక ఈ 6 సంగతులు కూడా ఈ దేవుని సంఘానికి పునాది లాంటి సత్యాలు. And nobody can see them. వాటిని ఎవరు కూడా They చూడలేరు, cannot be altered. అవి మార్చబడలేవు. You must believe them. వాటిని మనం నమ్మాలి. That's why Paul is writing, don't lay the foundation again. అందుచేతనే అపొస్తలుడైన పౌలు అంటాడు, వేయబడినటువంటి పునాదిని మరలా వేయొద్దంటాడు. That is our vision. అది మన దర్శనం. And what is the superstructure? దాని పైన కట్టడం ఏంటి What everybody can see? అంటే అందరూ చూడగలిగేటువంటిది ఏంటి? That is Acts 2:42. అది అపొస్తల కార్యాలు 2:42. That is apostles' doctrine, అంటే అపొస్తల బోధ, fellowship, సహవాసం, breaking of bread, రొట్టె విరుచుట, prayer. ప్రార్థన. Everybody can see all these things. ఈ సంగతుల్ని అందరూ చూడగలరు. That is the superstructure. అంటే అది పై కట్టడం. So foundation, we are having 6 components there. కనుక పునాదిలో మనం చూసాము 6 సంగతులు ఉన్నాయి. And have you come upon this foundation అయితే ఈ పునాది మీదకి నువ్వు వచ్చావా? to go to the throne? ఆ సింహాసనం మీదకి వెళ్ళడానికి These 6 steps are very important. ఈ 6 మెట్లు చాలా ప్రాముఖ్యం. I was wondering, నాకు ఆశ్చర్యం అవుతా in వచ్చింది. the Bible, wherever we read, we will have 6, 7, 7, 7, 7. బైబిల్లో మనం ఎక్కడ చదివినా కూడా ఏ విషయంలోనైనా 7, 7, 7 అని చూస్తుంటాం. But when we go to 1 Kings chapter 10, అయితే మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం చూస్తే and one strange thing I have seen, అక్కడ ఒక వింతైన సంగతి నేను that is గమనించాను. the throne of Solomon. అక్కడ సొలొమోను సింహాసనం. What is written there? అక్కడ ఏం రాయబడింది? 18 and 19. 18, 19. 1 Kings 10th chapter, మొదటి రాజులు 10వ అధ్యాయం 18 and 19. 18, 19. Moreover, the king made a great throne of ivory and overlaid it with the best gold. The throne had 6 steps, and the top of the throne was round behind, and there were stays on either side on the place of the seat, and 2 lions stood beside the stays. మరియు రాజు దంతము చేత పెద్ద సింహాసనం చేయించి సువర్ణముతో దాన్ని పొదిగించెను. ఆ సింహాసనమునకు 6 మెట్లుండెను. There are 6 steps to that throne. చూడండి, ఆ సింహాసనానికి 6 మెట్లున్నాయి. Everywhere we will see 7, 7, 7, 7. బైబిల్లో మనం ఎక్కడ చూసినా కూడా 7, 7, 7 అని చూస్తుంటాం. And especially in this verse, అయితే ప్రత్యేకంగా ఈ వచనములో to reach the throne of Solomon, there are 6 steps. సొలొమోను యొక్క సింహాసనాన్ని చేరటానికి 6 మెట్లు ఉన్నాయి. Tomorrow, if you want to be on the throne, రేపటి 6 steps, Hebrews chapter 6, 1 and 2. రేపటి దినాన నీవు కూడా సింహాసనం మీదకి ఎక్కాలంటే ఈ 6 మెట్లు, హెబ్రీ పత్రిక 6, 1, 2 వచనాలు, ఆ మెట్లు మీద నువ్వు రావాలి. And that is the foundation. అది పునాది. And superstructure, as we have seen those 4 things in Acts 2:42, quite often our brother and also many men of God, they stressed them. తర్వాత పై కట్టడం అపొస్తల కార్యాలు 2:42 చాలా తరచుగా మన సహోదరుడు చెప్పాడనేది మిగతా దైవజనులు కూడా నొక్కి చెప్పటం మనం చూస్తుంటాం. Have you come onto the foundation? అయితే ఈ పునాది మీదకి నువ్వు వచ్చావా?
Are those things have taken place in your life? నీ జీవితంలో ఈ సంగతులన్నీ జరిగాయా? Leaving the dead works నిర్జీవ క్రియలను విడవటం, and faith towards God, repentance. దేవుని అందలి విశ్వాసం ఉంచటం. What about baptism? తర్వాత బాప్తిస్మం, What about laying on hands? హస్తనిక్షేపణ. And the remaining two are the future things, the resurrection and judgment. తర్వాత మిగతా రెండు సంగతులు భవిష్యత్తులో జరగబోయే మృతుల పునరుద్ధానం, నిత్యమైన తీర్పు. Lot's wife knew many things. She have never come on the foundation. ఈ లోతు భార్యకు చాలా సంగతులు తెలిసినా కూడా ఎన్నడూ ఆమె పునాది మీదకి రాలేదు. In your personal life, నీ వ్యక్తిగత జీవితంలో have you experienced these things? ఈ సంగతుల్ని నువ్వు అనుభవించావా? That's why the Lord is telling, అందుచేతే ప్రభు చెప్తున్నాడు, remember Lot's wife. లోతు భార్యను జ్ఞాపకం Having చేసుకుని all these privileges, she was lost forever. There was no second chance. ఈ అధికతను అన్ని కలిగి ఉండి కూడా ఆమె నిత్యత్వానికి నశించిపోయింది. రెండవ అవకాశం ఆమెకు దొరకలేదు. You and I also may be having all these privileges. నీకు నాకు కూడా ఉన్న ఈ అధికతలన్నీ కలిగి ఉండొచ్చు. But if we are not careful, అయితే మనం జాగ్రత్తగా if we are not లేకపోతే, careful about our personal salvation, faith and sanctification, మన వ్యక్తిగతమైనటువంటి విశ్వాసము, మన యొక్క పరిశుద్ధపరచబడుట, వీటి విషయమే మనం జాగ్రత్తగా if లేకపోతే, there is no day in your life that personally you have confessed your sins in the presence of God, నీ జీవితంలో వ్యక్తిగతంగా ప్రభు సన్నిధిలో పాపములు ఒప్పుకున్నటువంటి దినము లేనట్లయితే, knowing all these things are of no use. ఈ సంగతులన్నీ నువ్వు ఎరిగిండు కూడా అది నిరుపయోగమైనది. Privileges are good, but they cannot take you to heaven. ఆధిక్యతలు కలిగి ఉండటం మంచిదే కానీ అవి నిన్ను పరలోకానికి తీసుకెళ్లలేవు. Lot's wife was like that. లోతు భార్య లాంటిది. Let us come upon the foundation. గనుక పునాది మీదకి మనం వస్తాం. Let us continue by staying, by dwelling in the superstructure, these four things. తర్వాత ఆ పై కట్టడం అంటే ఈ 4 సంగతుల్లో మనం కొనసాగుదాం. Personally, we have to introspect our lives. కనుక వ్యక్తిగతంగా మన జీవితాల్ని మనం ఒకసారి విమర్శించుకొని So may చూసుకోవాలి. God help you and me to search our own lives and let us come on to the right foundation and continue with all those four things. కనుక ప్రభు మనల్ని మనం పరీక్షించుకున్న దాని కొరకే నీకు నాకు సాయం చేయను గాక. సరైనటువంటి పునాది మీదకి మనం వచ్చి సరైనటువంటి ఆ పై కట్టడంలో ఉన్నటువంటి సంగతుల్లో కొనసాగునట్లు. We have seen about her privileges. ఆమె ఆధిక్యతల గురించి మనం చూసాం. From next week onwards, we will be seeing the problems she faced, వచ్చే వారం నుంచి కూడా ఆమె ఎదుర్కొన్నటువంటి సమస్యలను గురించి so చూస్తాం. that we may receive the warnings. వాటి ద్వారా మనము హెచ్చరికలు పొందటానికి. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.